మన హాస్పిటల్ బోర్డు పడదు. బోర్డు పెట్టారు. జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, అలాగే వాళ్ళందరూ వచ్చినారు. ఇట్లా ఏరియాస్ ఆధునిక ఏరియాస్ విషయం ఏమంటే, మొన్న ఆదివారం రాత్రి చిన్నతుండం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ అతను ఏదో రస్తాలో ఆటో వేసుకొని పోతుంటే ఆ గ్రామానికి చెందిన ఒక 5-6 వ్యక్తులు వారు తప్ప తాగి రోడ్డుకి అడ్డంగా పోతున్నారు. మరి అడ్డంగా పోయేటప్పుడు ఆటో వెళ్ళే వ్యక్తి ఆరన్ కొట్టిందంటే ఎందుకు కొడతామని అతనితో వాదుకొని దిగి అతన్ని బాగానే చిట్టకొట్టినారు. చిట్టకొట్టినాక వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాయన, వాళ్ళ అక్క వాళ్ళందరూ వచ్చేసి ఎందుకు ఇట్లా కొడుతున్నారని, మరి అసలు తమ్ముడిని కొడుతున్నారంటే అక్క పోదా, కొడుకుని కొడుతున్నారు తండ్రి కూడా. మళ్ళీ పోయిన దానికని మరి పోయిన అందరినీ ఆడపిల్ల మహిళని చూడకుండా కూడా వాళ్ళు 5-6 మంది అందరినీ చాలా వరకు చెయ్యి కాలు చేసి బాగానే విపరీతంగా కొట్టినారు. మరి గేర్లో అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి అక్కడ చుట్టుపక్కల వారు కూడా వచ్చి విడిపించడానికి వస్తుంటే, మీరు ఎవరైనా అడ్డం వస్తే మిమ్మల్ని కూడా నరుకుతాము, మిమ్మల్ని పొడుస్తామని వాళ్ళని కూడా బెదిరించడం జరిగింది అని వాళ్ళు చెప్తున్నారు. మరి ఇవన్నీ జరిగినా కూడా వాళ్ళు దెబ్బలు తిని అక్కడ ఆల్రెడీ ఆ రోజే పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా అక్కడ కంప్లైంట్ తీసుకోకున్నట్లు మీరు వెళ్ళి హాస్పిటల్ చూపించుకొని హాస్పిటల్ చూపించుకొని రండి, కంప్లైంట్ తీసుకుంటామని అంటే, మరి వీళ్ళు వచ్చి హాస్పిటల్ తీసుకొని పోయినా కూడా ఇప్పటివరకు ఇది జరిగి ఈరోజు 4 రోజులు అయినా కూడా కంప్లైంట్ తీసుకోవట్లేదు. మళ్ళీ ఎందుకు తీసుకోవట్లేదు? ఇది చట్టం అంటే ఎవరు కొందరికైనా చట్టం ఇది. మరి వాల్మీకి మహిళకి, అందులో మహిళకి ఇట్లా ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా కేసు తీసుకోకుండా ఇట్లా ఇన్ని రోజులైనా కూడా మరి ఇది ఇట్లే వాన్ పెడుతుంటే ఏం అర్థం చేసుకోవాలి మేము? కాబట్టి వాళ్ళు మా దృష్టికి వచ్చింది, ఇది ఇట్లా జరిగింది, ఇట్లా పలానా మహిళకి ఇట్లా అన్యాయం జరిగిందని మా దృష్టికి వచ్చింది. అందుకే మేము ఆంధ్రప్రదేశ్ వాల్మీకి పోయే సంఘం తరఫున మా జిల్లా నాయకులు వాళ్ళకి చెప్తే వాళ్ళ ఆదేశాల మేరకు ఇక్కడ వచ్చి ఇక్కడ వీళ్ళని పరామర్శించి వాళ్ళ విషయం తెలుసుకొని ఏం జరిగింది ఏమని విషయం తెలుసుకుంటే ఇవన్నీ చెప్పినారు వాళ్ళు. మళ్ళీ ఈరోజు వాళ్ళు ఏదో కూలీనాలు చేసుకునే వాళ్ళంతా కుటుంబ సభ్యులు చిన్న పెద్ద వాళ్ళందరూ కూలీనాలు చేసుకొని బతుకుల కోసం బయట ఊరికి పోయినారు. ఈరోజు ఏదో పండుగ ఉందని చెప్పేసి వచ్చినారు. మరి వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఆ మహిళ ఏమంటుందంటే, పోయి తల్లి అమ్మ ఏమంటుందంటే, ఈరోజు మా తల్లి పిల్లలు ఉన్నారు, 5 రోజులు మేము ఊరికే ఉంటున్నాము, హాస్పిటల్లో కూడా వచ్చి మీ హాస్పిటల్ బయట రాని చూస్తాము, మీ అంత చూస్తాము, మీ కథ చూస్తాము, మా మీద కేసు పెడితే మీ మీద ఏం చేస్తామో మాకే తెలియదని వాళ్ళని బెదిరిస్తున్నారని అంటున్నారు. మరి వాళ్ళు ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు అందరూ బయట ఊరికి మళ్ళీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఈ పండుగ అయిపోతే మేము ఒకటే ముగ్గురే ఉంటాము, మాకు ఏం చేస్తారో ఏం లేదు, మా ప్రాణానికి రక్షణ లేదు, మమ్మల్ని మీరే కాపాడాలా, పోలీసు వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు మా మీద అని చెప్పేసి వాళ్ళు చాలా వరకు ఆపోతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి చూసి మాకే బాధ కలుగుతుంది. మళ్ళీ ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి గారు ఏం చెప్పినారు? హింస మార్గంలో అహింస మార్గంలో ఉండాలా, సత్యాగ్రహం అని చెప్పినారు. ఈరోజు మళ్ళీ అక్టోబర్ 2 ఉండి ఈరోజు ఇట్లా పలానా వాల్మీకి మహిళకి ఇట్లా జరిగిందంటే ఏమి, ఎక్కడ చట్టము, ఎక్కడ సత్యము, ఎక్కడ హింస ఏం అర్థం కావట్లేదు. అంటే హింసను ప్రోత్సహించడానికైనా ఉండేది చట్టం అని మాకు కూడా అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళ మీద మేము ఏమంటున్నామంటే, ఇవన్నీ మాట్లాడుకుని పోతే దండిగా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడే వాల్మీకులు గొడవలకి ఇలాంటి దౌర్జన్యాలకి దూరంగా ఉండి మంచి మార్గంలో నడుచుకోవాలని చెప్పేసి ఉన్నారు. మరి ఇలాంటి తరుణంలో ఇట్లా వాల్మీకి మీద దాడి జరగడం చాలా విపరీతమైన కఠినమైన ఇవన్నీ మంచి పద్ధతి కాదు, సరైన పద్ధతి కాదు. ఎందుకంటే మనం సన్మార్గంలో నడచాలనే ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి వాళ్ళు కూడా ఏదో చిన్న కూలీ గుణాలు చేసుకునే వాళ్ళ మీద ఈ దౌర్జన్యాలు ఏంటి అని మాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి న్యాయం చేయాలని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు తీసుకొని మా ప్రాణానికి హాని ఉంది, మా ప్రాణానికి రక్షణ కల్పించాలని వాళ్ళు అదే కోరుతున్నారు, ఏం కోరట్లేదు. కాబట్టి దీని మీద పోలీసు వాళ్ళు విచారణ జరిపి దీనికి సంబంధించి దాడికి పాల్పడిన వ్యక్తుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మా ఆంధ్రప్రదేశ్ వాల్మీకి పోయే సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ